నక్సల్ బరి నావా తీరానికి చేరకుండానే మునిగిపోనుందా? దేశంలో మావోయిజం అంతిమ దశకు చేరుకుందా? పీపుల్స్ వార్ ఉద్యమాలు ఇక చరిత్రలో కలిసిపోనున్నాయా? మావోయిస్టుల సేవ్డ్ అండ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్ ఏం చెప్తోంది? అబూజ్మడ్ ఎన్కౌంటర్లో అన్నల ముసుగులో ఆదివాసీలను చంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? దండకారణ్యంలో మోదీ సర్కార్ సాగిస్తున్న ఏరివేత వెనుక హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? దేశంలో సంచలనం సృష్టించిన అబూజ్మడ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రత్యేక కథనం. దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చటి అడవిలో నెత్తురు పారింది. చాలా రోజుల తర్వాత దేశంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 40 మంది నక్సల్స్ మృతి చెందారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ ఇది. డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండ్ యూనిట్ బలగాలు అబూజ్మడ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మావోయిస్టులు ఎంతో సేఫ్ డెన్గా భావించే అబూజ్మడ్ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమవుతున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. కీలక నేతలు సమావేశమవుతున్నారని తెలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు బస్తర్ ఎస్పీ ప్రకటించాడు. దాదాపు 1200 మందితో ప్రత్యేక టీమ్స్ ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కమలేష్, ఉర్మిళా పేర్లను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అబూజ్మడ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో అత్యాధునిక తుపాకులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. దండకారణ్యంలో మావోయిస్టులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని దంతెవాడ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. తూర్పు బస్తర్ డివిజన్ ప్రాంతంలో స్థానికులను నక్సలైట్ భావాజలం నుండి రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2024 ఏడాదిలో జరిగిన ఎన్కౌంటర్లు మావోయిస్టు సంస్థను బలహీనపరిచాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత 9 నెలల్లో దండకారణ్యంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన జోగన్న, వరంగల్ జిల్లాకు చెందిన రందర్ చనిపోయినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నారాయణపూర్ జిల్లాలో నిర్వహించిన యాంటీ నక్సల్ ఆపరేషన్లో 44 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. 29 మందిని అరెస్టు చేశామని, 47 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబూజ్మడ్ ఎన్కౌంటర్ తర్వాత నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తూర్పు బస్తర్ డివిజన్లో భయానక వాతావరణం నెలకొన్నది. మావోయిస్టు అగ్రనాయకత్వం ఇప్పటి వరకు అబూజ్మడ్ ప్రాంతాన్ని తమ సురక్షిత ప్రాంతంగా భావించింది. కానీ తాజా ఎన్కౌంటర్తో అక్కడ పరిస్థితి మారిపోయింది. అయితే పౌర హక్కుల సంఘాల నేతలు మాత్రం అబూజ్మడ్లో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేసిందని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగి 3 రోజులవుతున్నా ఇప్పటి వరకు 16 మంది మృతులను మాత్రమే పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో మిగిలిన 15 మంది ఎవరు అనే విషయంపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. మృతుల్లో కీలక నేతలు ఉన్నందుకే పోలీసులు వారి పేర్లు బయటపెట్టడం లేదని విప్లవ పార్టీల సానుభూతి పరులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అమాయక ఆదివాసులను పోలీసులు పట్టుకుని చంపారని విమర్శలు వినిపిస్తున్నాయి. అబూజ్మడ్ ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై హత్యా కేసు నమోదు చేయాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అబూజ్మడ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసుల ఆంక్షలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మీడియా, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. అమాయక ఆదివాసీలను పట్టుకుని చంపారనే ఆరోపణలకు పోలీసుల తీరు బలాన్ని చేకూరుస్తోంది. అబూజ్మడ్లో జరిగింది నిజమైన ఎన్కౌంటరే అయితే డెడ్ బాడీల ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయడంలో కాలయాపన ఎందుకు చేశారని అనుమానాలు తలెత్తుతున్నాయి. అమాయక ఆదివాసీలను చంపి వారిని మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. సామాన్యులను పట్టుకుని చంపి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లుతున్నారని మండిపడుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారని ప్రచారంతో సామాన్య ప్రజల హత్యను చట్టబద్ధం చేసే ప్రయత్నం జరుగుతుందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మావోయిస్టుల ఏరివేతకు పూనుకున్నది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా దూకుడు పెంచింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలకు దండకారణ్యంలో ఆదివాసీలు అడ్డుగా నిలుస్తున్నారు. పలు ప్రాంతాల్లో పుష్కలంగా ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్ శక్తుల పరం కాకుండా పోరాడుతున్నారు. ఇటువంటి ఏరియాల్లో కేంద్రం మావోయిస్టుల పేరుతో రక్తపాతం సృష్టిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 9 నెలల్లో దేశంలో ఎన్కౌంటర్లు పదుల సంఖ్యలో జరిగాయి. దాదాపు 200కు పైగా నక్సల్స్ మరణించగా 800 మందిని అరెస్టు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత సెప్టెంబర్ నెలలోనే దాదాపు 54 మంది మావోయిస్టులు మృతి చెందారు. రెండు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా, అజిత్ దోవల్ పలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి వివిధ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కోవట్టు ఆపరేషన్లు కూడా ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ అన్నది లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకవైపు నక్సల్స్ గురించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్లాన్స్ కూడా అమలు చేస్తున్నారు. మావోయిస్టులు దేశద్రోహులు, అభివృద్ధి నిరోధకులు అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరించకుండా స్థానిక ఆదివాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే దండకారణ్యంపై నలువైపుల నుంచి యుద్ధానికి దిగింది. అందుకే గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలమైన ఆర్థిక, సైనిక వ్యవస్థ ఉన్న రాజ్యాన్ని ఎదుర్కోవటం మావోయిస్టు పార్టీకి శక్తికి మించిన పనిగా మారింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్న బలగాలను ఢీకొట్టే క్రమంలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా అబూజ్మడ్ ఎన్కౌంటరే ఇందుకు నిదర్శనం. (1980వ దశకంలో నక్సలిజం దేశంలో ఉవ్వెత్తున ఎగిసింది. పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో జరిగిన ప్రజా తిరుగుబాటు దేశంలో సంచలనం రేపింది. ఏకీ రాస్తా, నక్సల్ బరి ఏకీ రాస్తా అంటూ విప్లవం దేశమంతటా వ్యాపించింది. ఉమ్మడి ఏపీలోనూ మావోయిజం ఉగ్రరూపం దాల్చింది. గోదావరి లోయ వెంబటి అత్యంత ప్రభావమైన స్థాయికి ఎదిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నక్సలిజం తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ నిర్బంధం అధికం కావడంతో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో బలహీనమైపోయింది. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా బీజేపీ అడుగులిస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్నల ప్రభావం 38 జిల్లాలకు తగ్గింది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు దేశంలో నక్సలిజం అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటున్నది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేయడంతో పాటు అభివృద్ధి పథకాలు తీసుకెళ్లే ద్విముఖ వ్యూహాన్ని కేంద్రం అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డు, మొబైల్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే మోదీ సర్కారు 1000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించింది. వందల సంఖ్యలో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మావోయిస్టులను అణిచివేయడం ప్రభుత్వానికి సులభంగా మారింది. దశాబ్దాల కిందట ఉద్యమంలోకి వెళ్లిన వారు తప్ప కొత్తగా ఎవరూ మావోయిస్టు పార్టీలో చేరడం లేదు. పాతతరం నాయకత్వం వృద్ధతరానికి మారింది. ఓవైపు ఆర్థికపరమైన కట్టడి, ఆయుధాల కొరత, సాంకేతిక కారణాల మూలంగా మావోయిస్టులు బలహీనపడిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలో అంతర్యుద్ధం చివరి స్థాయికి వచ్చిందని, నక్సలిజం అనేది చరిత్రలో కలుస్తుందని కేంద్ర ప్రభుత్వం భరోసాగా ఉంది. నక్సల్ బరి పోరాటంతో దేశంలో మావోయిజానికి బీజం పడింది. పశ్చిమ బెంగాల్లో పుట్టిన ఎర్రదండు పోరాటాలు దేశమంతటా వ్యాపించాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ నక్సలిజం ఉద్యమాలు ఉవ్వెత్తునెగిశాయి. ఒక దశలో దేశ రాజకీయాలను పీపుల్స్ వార్ ఉద్యమాలు శాసించాయి. 2014లో మోదీ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపిన రాజ్యం మావోయిజంపై ఉక్కుపాదం మోపింది. 2026 కల్లా భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు.
ప్రజా ఉద్యమాల మూలాలకు పరిష్కారాలు చూపకుండా కేంద్రం లక్ష్యం సాధ్యమేనా? అడవుల్లో మావోయిస్టులను ఏరివేస్తే మావోయిజం అంతమవుతుందా? ప్రస్తుతం దేశంలో ప్రభావం తగ్గిన మావోయిస్టు ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరిలో పుట్టిన ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. నక్సల్బరి అమరుల స్ఫూర్తితో ఉమ్మడి ఏపీలో 1980లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ పురుడు పోసుకుంది. అప్పటికే తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి పీపుల్స్ వార్ కు కలిసొచ్చింది. గ్రామాల్లో అణచివేతలు, వెట్టి చాకిరితో శ్రమదోపిడికి గురవుతున్న బాధితులను అన్నలు అక్కున చేర్చుకున్నారు. పల్లెల్లో ప్రజల్ని రాజకీయంగా చైతన్యం చేస్తూ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటం ఉధృతంగా మారింది. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన అప్పటి ప్రభుత్వం 1992 మే 21న పీపుల్స్ వార్ పై నిషేధం విధించింది. ఉద్యమకారులపై అనేక నిర్బంధాలు విధించింది. 1995 జూలై 1న అప్పటి టీడీపీ ప్రభుత్వం పీపుల్ వార్ పై 3 నెలల పాటు నిషేధం ఎత్తేసింది. ఆ తర్వాత 1996 జూలై 24న ప్రజాభద్రత చట్టం కింద మళ్లీ నిషేధం విధించింది. ఉమ్మడి ఏపీలో 1993 నుంచి నక్సల్స్ అణచివేతకి అప్పటి ప్రభుత్వం కోవట్టు ఆపరేషన్లకు శ్రీకారం చుట్టింది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నక్సల్స్ అణచివేత కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాటైంది. ఎస్ఐబి సాగించిన వేటలో 1999 నుంచి 2009 వరకు 10 ఏళ్లు రక్తపాతం జరిగింది. కోవర్టులు, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో ఎస్ఐబి చేసిన ఆపరేషన్లలో ఎంతో మంది పీపుల్స్ వార్ అగ్రనేతలు మృతి చెందారు. ఇక 2004లో పీపుల్స్ వార్ లో అనేక లెఫ్ట్ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పాటైంది. మావోయిస్టు పార్టీ మొదటి కార్యదర్శి గణపతి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించారు. తెలుగు రాష్ట్రాలు బలమైన ఉద్యమ నాయకత్వాన్ని పార్టీకి అందించాయి. ఒక దశలో దేశ రాజకీయాలను మావోయిస్టు పార్టీ శాసించే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే కేరళ నుంచి బెంగాల్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మావోయిస్టు పార్టీ రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నది. నల్లమల నుంచి నేపాల్ వరకు మావోయిస్టు పార్టీ విస్తరించింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి జూలై 21న మావోయిస్టులపై నిషేధం ఎత్తివేశారు. చర్చల పేరుతో అడవుల నుంచి అన్నల్ని నగరానికి ఆహ్వానించారు. 2004 అక్టోబర్ 11న ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తొలిసారి పీపుల్స్ వార్ అగ్రనేతలు హైదరాబాద్కు వచ్చారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ చర్చలు ఆసక్తి రేపాయి. అయితే ఒకవైపు చర్చలు జరుగుతుండగా తెలంగాణలో ఎన్కౌంటర్ జరగడంతో అర్ధాంతరంగా చర్చలు విఫలమయ్యాయి. అక్టోబర్ 21న నక్సల్స్ తిరిగి అడవిలోకి వెళ్లారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 17న వైఎస్ఆర్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై నిషేధం విధించింది. చర్చల సమయంలో మావోయిస్టుల స్థావరాలు, కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు తర్వాత వరుస దాడులతో ఏరువేత ప్రారంభించారు. దీంతో ఉద్యమాన్ని రక్షించుకునేందుకు నక్సల్స్ ఛత్తీస్గఢ్ను షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి అక్కడకు వెళ్లిన అగ్రనేతలు అబూజ్మడ్ కేంద్రంగా ఉద్యమాన్ని కొనసాగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉద్యమం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యానికి విస్తరించింది. సహజ వనరుల రక్షణ కోసం అక్కడి ఆదివాసీలను చైతన్యం చేయడమే మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వాలు కత్తిగట్టేందుకు కారణమని విమర్శలున్నాయి. అడవుల్లో ఆదివాసులు ఉన్నన్ని రోజులు అక్కడి నేలల్లో ఉన్న ఖనిజాలు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సాధ్యం కాదు. అందుకే ఆదివాసుల్ని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు కూంబింగ్ ఆపరేషన్లను అస్త్రాలుగా వాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఆదివాసులతో మమేకమై ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టుల అణచివేత కోసం ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో గ్రీన్ హంట్ దళాలు రక్తపాతం సృష్టించాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ కు కొనసాగింపుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సల్వాజుడంను తీసుకొచ్చింది. మావోయిస్టులతో పాటు ఆదివాసీలను అంతం చేసేందుకే సల్వాజుడం పేరుతో ప్రైవేటు సైన్యాన్ని తెచ్చిందని విమర్శలున్నాయి. అయితే మావోయిస్టుల సహకారంతో ఆదివాసీలు సల్వాజుడంను నిలువరించగలిగారు. అడవిలో పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేసి గెలిచారు. సుప్రీంకోర్టు రద్దు చేయడంతో సల్వాజుడం కథ ముగిసింది. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఆపరేషన్ ప్రధాన్, ఆపరేషన్ కగార్ పేరుతో దాడుల్ని వేగవంతం చేసింది. దండకారణ్యం మొత్తాన్ని పోలీస్ బేస్ క్యాంపులతో నింపింది. మావోయిస్టులపై రాకెట్ లాంచర్లు, డ్రోన్లతో దాడుల్ని పెంచింది. మావోయిస్టులపై యుద్ధం అంతిమ దశకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుసార్లు ప్రకటించారు.
తాజాగా అబూజ్మడ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నామని ప్రకటించారు. ఈ లక్ష్యం కోసమే మోదీ సర్కారు దాదాపు 1,500,000 భారత సైన్యాన్ని దండకారణ్యంలో దింపింది. ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు ఒక మిలిటరీ బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తోంది. ప్రతి క్యాంపులో దాదాపు 5,000 మంది భద్రతా బలగాలను ఉంచింది. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన ఆర్మీని సొంత ప్రజల్ని చంపేందుకు అడవిలోకి పంపిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 8,000కు పైగా దాడులు చేసింది. దండకారణ్యాన్ని అష్టదిగ్బంధనం చేసింది. టెక్నాలజీ వినియోగంతో డ్రోన్ దాడులు, రాకెట్ లాంచర్లతో నక్సలిజాన్ని అంతం చేసే దిశగా దూకుడు పెంచింది. 2014 నుంచి ప్రతి ఏటా దాడులు పెరగడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టుల సంఖ్య కూడా పెరిగింది. 2019లో 65 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2020లో 36 మంది, 2021లో 47 మంది చనిపోయారు. ఇక 2022లో జరిగిన ఎన్కౌంటర్లలో 30 మంది మృతి చెందారు. 2024 ఏడాదిలో ఇప్పటికే 200 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా జరిగిన అబూజ్మడ్ ఎన్కౌంటర్లో దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. సహజంగా వర్షాకాలం, శీతాకాలం అడవి దట్టంగా ఉండడంతో అన్నలకు తిరుగుండదు. గతంలో వేసవి కాలంలోనే పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టేవారు. కానీ ఇప్పుడు వర్షాకాలంలో అది మావోయిస్టుల డెన్గా పేరుగాంచిన అబూజ్మడ్లో జరిగిన ఆపరేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. That's all for now. Stay tuned.